కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా సంగతి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లకి సీఎండీలకి మన సంగతంగా తెలియరాలేదు. ఇప్పుడు మనం రుచి చూపెడదాం. ఖచ్చితంగా ఈ సమ్మె ద్వారా మనం ఎవరైతే ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లకుండా మనం సాధించేలా చేసుకుందాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి చావో రేవో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. అదేవిధంగా మన ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్వాసితులు, స్థానికులే. ఒక్కసారి 45-50 సంవత్సరాలు దాటిన తర్వాత అనుకోకుండా ఉద్యోగం పోతే ఆ ఫ్యామిలీ ఏటవుద్ది? వాళ్ళ తాను స్కూల్ ఫీజులు కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ ఆరోగ్యంగా బాగాలేని పరిస్థితి ఏంటి? ఒకేసారి ఇప్పుడు మనకి ఎవరు మనకు మళ్ళీ ఉద్యోగం ఇస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలే ఎక్కడా లేవు. అటువంటిది ఉన్న ఉద్యోగం పోతేనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మరో పోరాటానికి సిద్ధం కావాలి. ఆ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గతంలో 16 రోజులు సమ్మె చేసినప్పుడు కార్మికులందరికీ చెప్పాం, ఏ రోజైతే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె డేట్ ప్రకటించామో ఏ షిఫ్ట్ కనుక ఒక్క పురుగు కూడా, ఒక్క కార్మికుడు కూడా లోపలికి వెళ్ళకుండా మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కార్మికులమే కాంట్రాక్ట్ కార్మికులు. ఈ రోజు మనం కానీ పని చేయకపోతే స్టీల్ ప్లాంట్ లో ఒక్క టన్ను స్టీల్ కూడా బయటకు వెళ్దాం, ఉత్పత్తి కూడా జరగదు. ఎందుకంటే పూర్తిగా ఉత్పత్తిలో మనం భాగస్వాములు ఉన్నాం. ఇప్పటికే విఆర్ఎస్ పేరుతో సుమారు 1100 మందికి విఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు. అదే విధంగా ఒక 500-600 మంది మన 10,000 మంది చేసి వెళ్ళిపోతున్నారు. దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా వీళ్ళు కూడా తొలగిస్తే అసలు ప్లాంట్ ఎలా నడిపించగలుగుతారు?